మరి నిన్న మొన్న మీ పత్రికల్లో కూడా చూసాం, దాదాపుగా ఉమ్మడి ఖమ్మం డీసీసీబీ పరిధిలో 1,00,000 మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తలేదని చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా ఉమ్మడి మెదక్ డీసీసీబీ పరిధిలో 23,000 మందికి, అదే మాదిరిగా మహబూబ్ నగర్ సొంత జిల్లాలో కూడా 31,000 మందికి రైతులకు ఈ రుణమాఫీ రాలేదు, వర్తించలేదు అని చెప్పడం వెనుక ఇది సిగ్గుచేటు. మరి అధికారులు కనుక్కుంటే మాకు సంబంధం లేదు, ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన డేటా ప్రకారం మేము చేస్తా ఉన్నాము, ఈ డేటా మొత్తం హైదరాబాద్ నుంచే వచ్చింది, మా దగ్గర ఇలాంటి డేటా లేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారంటే, మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి డేటా ఏందో, ఏ ప్రతిపాదిక మీద ఈ హైదరాబాద్ లో డేటా తయారైందో, ఎవరు తయారు చేశారో, దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంది అనేది కూడా మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఈ రకంగా ఇష్టానుసారంగా మాకు తోచింది చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మనం ఇష్టానుసారంగా మీరు జేబులో నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వ ధనాన్ని మీరు ఖర్చు పెడతా ఉన్నారు, ప్రభుత్వ ఖజానా నుంచి మీరు ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి మీరు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుంటే ఇది మరి ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రతి రైతుకి మీరు ఇవ్వాల్సినటువంటి, ప్రతి రైతుకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మేము ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడి చేస్తాం, భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు వెంటనే దీని మీద స్పందించి వెంటనే మరి కరెక్షన్ చేసి రైతాంగం అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా, అందరికీ మరి రైతు రుణమాఫీ వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటారా? లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేసి అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి, సెక్రటరియట్ ముట్టడికి కూడా మేము పిలుపు ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.